తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ప్రచారం వినూత్నంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పలు గ్రామాల్లో కోతుల సమస్య ఎక్కువగా ఉంది. పంట పొలాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు తమను గెలిపిస్తే కోతులు బెడద లేకుండా చేస్తామని హామీలిస్తున్నారు. ఓ అభ్యర్థి నామినేషన్ వేయడానికి ముందు నుంచే కోతులను పట్టిస్తున్నారు. ఇక తనకే ఓటు వేయాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మొలంగిరి చిరంజీవి కోతులు పట్టే వ్యక్తితో ఏడాది పాటు ఒప్పందం చేసుకున్నారు. చిరంజీవిని ఓటింగ్ కోసం ఒక 3-4 రోజుల ముందు నుండే తిరుగుతుంటే కోతులు ఉన్నాయి. కోతుల నుండి ఎట్లయినా అలా ఇళ్ళలు పంటలు అవి ఇవన్నీ ఖరాబ్ చేస్తూ ఉన్నారు. అవి అలాంటి విషయాలు నాకు తెలిసిన సొంత నిర్ణయం తీసుకొని కోతులను మా ఆయన తెలిసిన పిలిపించి పట్టించడం జరుగుతుంది. నామినేషన్ ముందు 3 రోజుల నుండే పట్టిస్తున్నా. ఇప్పటికే 300 కోతులు పట్టించింది. రేపు ఇవాళ కానీ ఆయన 50 సంవత్సరం దాకా మనకు పడతాడు. అట్లా నాకు మాట ఇచ్చిండు. దగ్గరుండి ఫోన్ నెంబర్ కూడా చెప్తాడు. డౌట్ ఉంటే ఎక్కడ ఉన్నా కూడా ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే తీసుకొచ్చి పడతాడు. అలా సంవత్సరం దాకా నా బాధ్యత. ఇవాళ నామినేషన్ వేసిన, నిన్న కూడా నామినేషన్ వేసిన. నేను మొలుగురు చిరంజీవి అభ్యర్థిని. తప్పకుండా నన్ను స్వీకరించి ఆశీర్వదించాలని మా వెన్నపల్లి